ఆదికాండం 30 ఒకసారి చదవమా. అందుకు లాబాను అతనితో, నీ కటాక్షము నా మీద నున్న ఎడల నా మాట వినుము, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించెనని శకునము చూసి తెలుసుకొంటినని చెప్పాను. మరియు అతడు, నీ జీతం ఇంత అని నాతో స్పష్టముగా చెప్పుము, అది ఇచ్చేదనెను. అందుకు యాకోబు అతని చూచి, నేను నీకెట్లు కొలువు చేస్తినో, నీ మందలు నా యొద్ద ఎట్లుండెనో అది నీకు తెలియను. నేను రాకమునుపు నీకుండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదము పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. చాలమ్మా, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఏంటంటే, ఒక వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం. ఆయన పేరు యాకోబు. మరి ఈయన ఎప్పుడైతే లాబాను దగ్గరికి వెళ్ళి మరి లాబాను ఇంటిలో అడుగుపెట్టాడో అప్పటి నుండి మరి లాబాను జీవితంలో లాభాలు మొదలైనవి. హల్లెలూయా. ఏం మొదలైనాయి? ఆశీర్వాదం. దాన్ని గమనించినటువంటి లాబాను ఏమంటాడంటే, ఏమన్నాడు 27లో, అందుకు లాబాను అతనితో, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల నా మాట వినుము, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించునని శకునము చూచి తెలుసుకొంటినని చెప్పను. హల్లెలూయా. ఏం చేశాడంటే, శకునము చూసి ఆయన వచ్చినప్పటి నుండి దేవుడు లాబాన్ని ఆశీర్వదించాడు. ఎందుకు ఆశీర్వదించాడు చూడండి. ఇక్కడ నీకు ఒక బలమైనటువంటి డిజైర్ ఉండాలి. ఏంటో తెలుసా? నేను సక్సెస్ అవ్వాలి, నేను విజయము పొందాలి, నా లైఫ్లో నేను మంచి పేరు తెచ్చుకోవాలి, నా లైఫ్లో నేను ఉన్నతమైన స్థితిలో నేను ఉండాలి. మొదట దేవునికి నువ్వు విధేయత కలిగి ఉండాలి. విధేయతతో పాటు దేవునికి లోబడి ఉండాలి. తర్వాత నీ జీవితంలో నువ్వు చూస్తే నీకు ఆశ ఉండాలి, విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి. నేను సక్సెస్ అవుతాను, ఎందుకంటే నేను దేవుని మాటలు వింటూ నేను ఆయనను ఫాలో అవుతున్నాను కాబట్టి, దేవుడు నాకు తోడై ఉన్నాడు కాబట్టి నేను సక్సెస్ అవుతాను అని నువ్వు నమ్మగలగాలి. ఆ మాట ఇక్కడ మనము 30వ వచనంలో చూస్తాం. ఏమని? నేను రాకమునుపు నీకుండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. హల్లెలూయా. తర్వాత ఏమన్నా, నేను పాదం పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. నేను ఎక్కడ అడుగు పెడితే అక్కడ దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. ఎంతమందికి ఉంది? నువ్వు కూడా నువ్వు ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ ఆశీర్వాదం రావాలని ఉందా? హల్లెలూయా. ఎప్పుడైనా సరే నీ జీవితంలో నువ్వు తగ్గించుకోవడం మొదలు పెడితే, లోబడ్డం, దేవునికి విధేయత కలిగి జీవించడం ప్రారంభించి మొదటి రోజు నుండే ఆశీర్వాదాలన్నీ కూడా నిన్ను వెంబడించడం మొదలు పెడతాయి. హల్లెలూయా. నువ్వు ఏమీ ఫాస్టింగ్ చేయనక్కర్లేదు ఈ ఆశీర్వాదాల కొరకు. నువ్వు ఏమి డిఫరెంట్ ప్లేసెస్కి నువ్వు వెళ్ళి అక్కడ నువ్వు ఏం చేయాల్సిన పని లేదు. నువ్వు చేయాల్సిన ఒకటే, దేవుడు నీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని దేవునికి లోబడి ఉండి యథార్థంగా పనిచేయి దేవుని కోసం. ఒకవేళ దేవుడు నిన్ను దేనికోసం నియమించాడా, యథార్థంగా పనిచేయి. అక్కడ ఏం ఆశించకు. నీ హృదయాన్ని దేవునికి ఇవ్వు. ఆయన నీ హృదయంలోనికి ఆహ్వానించు. ఆయన ఎప్పుడైతే నీలోనికి అభిషేకమో నీ లోపలి నుండి బయలు వెళ్తుంది, అప్పుడు నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆశీర్వాదం చూస్తారు. నువ్వు ఏ కుటుంబంలో ఏ ఇంటిలో అడుగు పెట్టినా ఆ ఇల్లు దీవించబడుతుంది, ఆ ఇంటిలో స్వస్థత వస్తుంది, ఆ ఇంటిలో మహిమను వారు చూస్తారు, దేవుని ఆత్మను వారు చూస్తారు, దేవుని ఆత్మ చేత వారు నింపబడతారు. అందుకే కొంతమంది దైవజనులు వచ్చినప్పుడు, వారి ఇంట్లోనికి వచ్చినప్పుడు, లేదా వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు మనలో ఏదో తెలియని ఒక మార్పు కనపడుతుంది. తెలియని ఒక అభిషేకాన్ని మనము ఆ రోజు మనం చూస్తాం మన జీవితంలో. వారు చెప్పిన మాటను బట్టి, వారు చేసిన ప్రార్థనను బట్టి, లేదు వారు ఊరికే అడుగు పెట్టిపోతే చాలు ఆ ఇంటిలో అభిషేకం ఉంటుంది. హల్లెలూయా. మనం అనుకుంటాం ఏంటంటే, ఇంటికి వస్తే ఏంటి, మా ఇంట్లో అన్నీ కదా,
ఇవన్నీ కూడా చూస్తే మళ్ళీ బాగుండదు. ఇంట్లో ఏమి లేవు కదా, ఏమి లేవు, ఏమైనా ఉంటేనే పిలవాలి, పరిస్థితులు బాగుంటేనే నువ్వు అనుకుంటావు. కానీ వాస్తవానికి ఏది ఏమైనా దైవజనుడు నీ ఇంట్లో అడుగు పెట్టడమే నీకు కావాలా. హల్లెలూయా. నీ దగ్గర ఏమున్నా లేకపోయినా సంబంధం లేదు. అయ్యో ఇవ్వడానికి ఆఫరింగ్ కూడా లేవు, అవసరం లేదు. మనం అట్లా ఫిక్స్ అయిపోయినాం, అట్లా మోల్డ్ అయిపోయినాం. మనం ఆ అభిషేకం కావాలా మనకి, ఆత్మ కావాలా మనకి. తగ్గింపు లేని నీ జీవితము ఎప్పటికీ ఆశీర్వదించబడదు. తగ్గించుకోవాలా, ఓర్చుకోవాలా, మార్చుకోవాలా, నిలబడాలా. ఆశీర్వాదము చేత నేను వర్ధిల్లుతాను అని నువ్వు నిర్ణయించుకోవాలి. నీ జీవితంలో ఒక గొప్ప బలమైనటువంటి డిజైర్ నీకుండి నేను సక్సెస్ అవుతానని నమ్మకం నీకుంటే, ఇదిగో యాకోబు వలె దేవుడు నిన్ను విస్తరింపజేస్తాడు. నువ్వు ఎక్కడ అడుగు పెట్టినా, నువ్వు పోయి ఒక పాడుపడ్డ ఇంట్లో నువ్వు అడుగుపెట్టు, ఆటోమేటిక్గా అది బ్లెస్ అయిపోతుంది. అక్కడ ఒక లాస్ అయిపోయిన కంపెనీలో అడుగుపెట్టు, నిన్ను బట్టి ఆ కంపెనీని దేవుడు ఆశీర్వదిస్తాడు, నిన్ను బట్టి ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఒక పాస్టర్ గారు చెప్తున్నారు, అయ్యా నా ఇంటిలో చాలా భయంకరమైనటువంటి కరువు ఉండేదయ్యా. నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తాను, ఎంతోమందికి ప్రార్థన చేస్తాను, ఎంతో విశ్వాసముతో నేను ఉపవాసం ఉండి ప్రార్థనలు చేస్తాను, పరిచర్య చేస్తున్నాను. అయినా భయంకరమైన లేమిలో, దరిద్రంలో ఉన్నాను, మార్పు రాలే. కానీ ఎప్పుడైతే వివాహం జరిగిందో ఆ రోజు నుండి నా పరిస్థితి మారిపోయింది. అంటే నా భార్య నా జీవితంలోకి అడుగు పెట్టినాక నాకున్నటువంటి శాపం పోయింది, నాకున్న దరిద్రం పోయింది, నాకున్నటువంటి బాధ పోయింది. మరి ఆమె ఏమైనా డబ్బు తెచ్చిందా? తేలేదు. కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నాడు. అంటే ఎందుకంటే కొన్నిసార్లు కొంతమంది వ్యక్తులు నీ జీవితంలోనికి రావడం ద్వారా నీవు ఆశీర్వదించబడతావు. బికాజ్ ఆఫ్ హర్ బ్లెస్సింగ్. హల్లెలూయా. ఆమె పైన ఉన్నటువంటి ఆశీర్వాదము, ఆమె పైన ఉన్నటువంటి అభిషేకము నీ జీవితంలోనికి వచ్చింది. అందుకే నీవెట్లా ఉండాలంటే ఇతరులకు ఆశీర్వాదకరంగా నువ్వు అభిషేకించబడాలా. ఎట్లా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నువ్వు బ్లెస్ అవుతావు. నువ్వు ఎక్కడికి పోయినా, ఎక్కడ అడుగు పెట్టినావు, ఆ ప్లేస్ కూడా ఆశీర్వదించబడుతుందంట. యాకోబుకి ఇచ్చినటువంటి అభిషేకం ఇది. అంటే ఈరోజు ఇక్కడున్న మనం అందరము కూడా యాకోబు అభిషేకముతోటి ఈరోజు మనము బలపడాలి. ఆయన జీవితంలో మనం చూసినటువంటి ఆశీర్వాదం, గ్రోత్, నీ లైఫ్లో గ్రోత్ అనేది ఎట్లా వస్తుంది, ఎలా పొందుకోవాలి అనే విషయం పైన మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇక్కడ కీర్తన గ్రంథము 37:4 యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. హల్లెలూయా. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఎంతమంది కొన్ని డ్రీమ్స్ మీరు కలిగి ఉన్నారు, కొన్ని డ్రీమ్స్, కొన్ని కళ్ళు కంటా ఉన్నారు కదా. తప్పకుండా నేను రాబోయే రోజుల్లో ఒక ఇంద్రభవనాన్ని నేను కట్టాలి, ఒక మంచి ఇల్లు కట్టాలి, డబుల్ బెడ్రూమ్, ట్రిపుల్ బెడ్రూమ్, ఇంత పెద్ద ప్లేస్లో ఉండాలి, ముందు గార్డెన్ ఉండాలి, లేదా పలాని కార్, లేదా పలాని, అంటే కొన్ని కోరికలు మనకు ఉంటాయి కదా, ప్రతి ఒక్కరికి ఉన్నాయి కదా. కొంతమందికి ఉంటుంది ఏంటంటే వాళ్ళకి తెలిసింది ఒకటి, ఎట్లాగైనా యాపిల్ ఫోన్ కొనాల్సిందే కదా, ఐఫోన్ కొనాల్సిందే, తగ్గేదే లేదు కదా, ఎట్లా చేసి ఈ బెంజ్ కార్ కొనాల్సిందే. ఏదేమైనా సరే వానికంటే మంచి కారు కొంటా నేను, అస్సలు తగ్గేదే లేదు.
అనుకుంటామా లేదా? కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం, దేవుడంట ఆయన నీ హృదయ వాంఛలను తీరుస్తాడంట. నీ హృదయములో ఏదైతే వాంఛను కలిగి ఉన్నావో దాన్ని తీర్చే దేవుడు అంట ఆయన. హల్లెలూయా. అందుకే నువ్వు ఏం చేయాలి? దేవుని యందు ఎప్పుడు కూడా నువ్వు సంతోషము కలిగి ఉండు. యెహోవా నువ్వు బట్టి సంతోషించుము. ఆయన నీ జీవితంలో ఉన్నాడు, ఆయన నీకు తోడుగా ఉన్నాడు. యేసు క్రీస్తు ద్వారా ఆయన నిన్ను ఎప్పుడు గమనిస్తూనే ఉన్నాడు. కాబట్టి నువ్వేం చేయాలి? సంతోషంగా ఉండు. నీ బాధల నుంచి బయటికి రా, భయము నుండి బయటికి రా, ఇబ్బందుల నుంచి బయటికి రా. హల్లెలూయా.